ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ నేటి నుండి ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ కూడా ఇదే. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఇక టీమిండియాకు శుభ్మన్ గిల్ తొలిసారి సారథ్యం వహించనున్నారు. టెస్ట్ గెలవడానికి బ్యాటింగ్ ఆర్డర్ను కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే శుభ్మన్ గిల్ చెప్పేశారు. ఇక టీమిండియా నుండి ఓపెనర్స్గా జైస్వాల్, కేఎల్ రాహులే వస్తారని అందరికీ తెలిసిందే. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత 4th ప్లేస్ ఎవరు వస్తారన్నది చర్చగా మారింది. అయితే ఈ విషయానికి సంబంధించి శుభ్మన్ గిల్ ఆల్రెడీ చెప్పేశాడు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తానని శుభ్మన్ గిల్ ఆల్రెడీ చెప్పేశారు. ఇక 5వ స్థానంలో పంత్ బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. నెంబర్ 3లో ఎవరు బ్యాటింగ్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్లో మంచి ప్రదర్శన కనబరిచిన సాయి సుదర్శన్ కూడా ఫైనల్ టీంలో ఉండే ఛాన్స్ ఉంది. ఇక చాలా కాలం తర్వాత టీంలో చోటు తగ్గించుకున్న కరుణ్ నాయర్ ప్లేయింగ్ 11లో ఉంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. లీడ్స్లోని హెడింగ్లీ క్రికెట్ స్టేడియం స్పిన్కు కాస్త అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు క్రికెట్ నిపుణులు. దాంతో రవీంద్ర జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం ఉంది. అలాగే ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా ఖచ్చితంగా ఆడతానని ఆల్రెడీ చెప్పేశారు. బుమ్రాతో పాటు మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ లేదా హర్షదీప్ సింగ్కు ప్లేయింగ్ 11లో ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ టీంలో జో రూట్, హ్యారీ బ్రూక్, జాక్ రాలే కీలక బ్యాటర్స్ అనే చెప్పాలి. జాక్ రాలేతో పాటు బెన్ డకెట్ ఓపెనర్స్గా వస్తారు. ఇక జేమ్స్ ఆండర్సన్, స్టూవర్ట్ బ్రాడ్ రిటైర్ కావడంతో ఇంగ్లాండ్ జట్టు యువ పేసర్లపై ఆధారపడాల్సి వస్తుంది. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ సైతం గాయాలతో తొలి టెస్టుకు దూరమవుతున్నారు. దాంతో వోక్స్, కార్సీ, జోష్ టంగ్, బెన్ స్టోక్స్లు పేస్ అటాక్తో టీంని నడిపించనున్నారు. అయితే ఇంగ్లాండ్ పేస్ బౌలింగ్కి భారత ఆటగాళ్లు ధీటుగా సమాధానం చెప్తారని క్రికెట్ నిపుణులు అంటున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే గాయం నుండి కోలుకున్న క్రిస్ వోక్స్ 6 నెలల తర్వాత తిరిగి టీంలోకి వచ్చాడు. మొత్తం మీద బ్యాటింగ్తో పోలిస్తే ఇంగ్లాండ్ బౌలింగ్ కాస్త వీక్గానే ఉందని చెప్పాలి. రాహుల్ ద్రావిడ్ చరిత్ర సృష్టించిన 2007 తర్వాత ఇంగ్లాండ్లో భారత టెస్ట్ సిరీస్ ఇప్పటివరకు గెలవలేదు. మరి గిల్ సారథ్యంలో ఇండియా టీం ఈ రికార్డ్ని బ్రేక్ చేస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. పూర్తి స్థాయి పేస్ అటాక్ ఫామ్లో ఉన్న మిడిల్ ఆర్డర్తో సీనియర్లు లేకుండా ఈ యంగ్ టీం ఎలా రాణిస్తారనేది ఉత్కంఠగా మారింది.